ఈ రోడ్ ఏదో వేసినా అన్నాడు, నాకేదో కనిపించడంలే. శివ టు శివ రోడ్ అంటే ఇది. అన్నా సుధీర్ అన్న, నేను ఇక్కడికి వచ్చామంటన్నా. ఈ వీధి పేరు తెలుసు అన్న నీకు? దీన్ని పిట్టవారి సందు అంటారు. ఇక్కడికి మొదటిసారి వచ్చామంట కదా నువ్వు? తెలుసులే, నాకు చెప్పారు. ఈ వీధి ఎక్కడ ఉండేది కూడా నీకు తెలియదు. నేను వచ్చి ఇక్కడ 7 to 7 రోడ్డు గురించి ఏదో మాట్లాడేసిపోయినామంట. ఈ విషయాలు నీకు నాలెడ్జీ లేదు. ఎవరో ఏది చెప్తే తినేసి మాట్లాడేస్తావు. నీకు తెలియని నాలెడ్జీ గురించి నేను చెప్తాను, ఒకరో వినన్నా. ఈ 7 to 7 రోడ్డు అసలు ఎందుకు దీన్ని చేశారు తెలుసా నీకు? కాళహస్తిలో ట్రాఫిక్ పెరిగిపోతుందని మా ఎమ్మెల్యే గారు దీని గురించి ఆలోచించి దీన్ని 7 to 7 రోడ్డు వేస్తే కాళహస్తిలో ఉండే గుడికి రావాల్సిన ప్రతి ఒక్కరూ బైపాస్ రోడ్లో నుంచి నేరుగా మన గుడికి వచ్చే విధంగా అనుకొని 7 to 7 రోడ్డు అనే రోడ్డుని ఆయన ఆలోచనలో పెట్టి దాన్ని ఆచరణలో పెట్టి శాంక్షనింగ్ పెట్టి దీనికి నిధులు సేకరించారు. ఇది శాంక్షన్ అయింది ఎప్పుడో తెలుసా నీకు? 5/2/2024. నీకు తెలుసో తెలీదో ఒకసారి ఆర్డర్ కాపీ కూడా చూపిస్తున్నాను చూడన్నా. ఇది 5/2/2024లో ఇది శాంక్షనింగ్ వచ్చింది. అంటే ఎన్ని రోజులు అయిందన్నా? సుమారుగా ఒక 2 నెలలు అయింటుంది. 2 నెలల లోపల రోడ్డు అడ్డేసేస్తారన్నా. మరి ఇప్పటికి 8 సార్లు కొబ్బరికాయ కొట్టినాడు. 5 సంవత్సరాల్లో ఒక్కడు కూడా అభివృద్ధి చేయలే. దాన్ని మళ్ళీ 8 సార్లు టెంకాయలు కొట్టారంటావు. కొట్టింది ఒకే ఒకసారి, శిలాపలకం వేసింది ఒకే ఒకసారి, టెంకాయ కొట్టింది ఒకే ఒకసారి. నువ్వు ఒక్కసారి కాకుండా రెండోసారి కానీ మూడోసారి కానీ టెంకాయ కొట్టాన్ని నిరూపిస్తే నువ్వేం చెప్తే అది ఊరికే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే జరిగిపోదన్నా. బిల్డప్ ఇచ్చి అన్ని అబద్ధాలు చెప్పి అబద్ధాలు కోరి ఎమ్మెల్యే అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. సిగ్గుండాలి మొదలు నీకు. ఉత్త దొంగ మాటలు చెప్పి దొంగ కబుర్లు చెప్పి ఉన్నదంతా తినేసి దోచుకొని దాచుకొని ఈ రకంగా చేస్తున్నావు. మీ నాన్న 30 సంవత్సరాల్లో ఎన్ని రోడ్లు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నా చూసుకుంటావా? మా ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే. దాంట్లో 2.5 సంవత్సరం కరోనాలో పోయింది, మిగిలింది 2.5 సంవత్సరం. ఈ 2.5 సంవత్సరంలో మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల లిస్టు నేను తెస్తా. 30 సంవత్సరాల కాలంలో మీ గోపాల్ రెడ్డి అంటే మీ నాన్న ఎమ్మెల్యే మినిస్టర్గా కూడా 2 సార్లు ఉన్నారు. అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమంటే నువ్వు బహిరంగంగా కూర్చుంటాం. ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు మాటలు చెప్తాండారు అనేది. ముందు మాట్లాడేది నేర్చుకో, విషయం గురించి తెలుసుకో, పూర్తిగా తెలుసుకొని మాట్లాడు. కాళహస్తిలో ఎవరు దగ్గినా ఎవరు తుమ్మినా దానికి బాధ్యత ఎమ్మెల్యే అంటున్నావు సుధీర్ అన్న. సిగ్గు లేదా నీకు? ఎవరు చెప్పిన మాటలు వినేసి వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు చెప్పింది వినేసి మాట్లాడేది సిగ్గులే? కనీసం ఆలోచన అనేది లేదా? చదువుకున్నానంటావు, ఆలోచన ఇంగిత జ్ఞానం అసలు ఏమీ లేనట్టుగా ఉంది సుధీర్ నీకు. జనాలందరూ సిద్ధంగా ఉన్నారు. సిద్ధం 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 అన్నావు కదా, సిద్ధంగా ఉన్నారు నిన్ను ఇంటికి పంపించేదానికి. 13 సర్వేలలో బిఎఫ్ మసూదన్ రెడ్డి విజయ డంకా మోగిస్తాడని అర్థమైపోయింది ప్రజలకి. ఆ విషయం విన్నప్పటి నుండి నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఏం మాట్లాడతా